Friends, this is B. Praveen Kumar, lecturer in chemistry, Government Degree College, Gambhiraupet, Rajanna, Sircilla district, from Telangana state. I am going to discuss the theory of electronic spectroscopy. Electronic spectroscopy is nothing but ultraviolet spectroscopy. Ultraviolet spectroscopy అంటే మనకు తెలుసు ఆల్రెడీ అతినీల లోహిత వర్ణపటం. దీన్ని ఎలక్ట్రానిక్ వర్ణపటం అని కూడా పిలుస్తాం. ఎలక్ట్రానిక్ వర్ణపటంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ, when the molecule absorbs ultraviolet or visible light, its electron gets promoted from the ground state to the higher energy state. In the ground state, the spins of the electrons in each molecular orbital are essentially paired. In the higher energy state, if the spins of the electrons are paired, then it is called an excited singlet state. Excited singlet state. ఎక్సైటెడ్ సింగ్లెట్ స్టేట్ అంటే ఉత్తేజిత స్థాయి సింగ్లెట్ స్థితి. ఎప్పుడు ఉత్తేజిత సింగ్లెట్ స్థితి అంటామంటే, ఇన్ హైయర్ ఎనర్జీ స్టేట్, అత్యధిక శక్తి స్థాయిలో స్పిన్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ పేర్డ్. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్లు అంటే నికర స్పిన్ విలువ జతకూడి ఉంటే దానిని ఉత్తేజిత సింగ్లెట్ స్థాయి అని పిలవచ్చు. On the other hand, the spin of the electrons in the excited state are parallel. It is called an excited triplet state. Excited state or parallel, it is called as excited triplet state. The triplet state is always lower energy than the corresponding excited singlet state. ట్రిప్లెట్ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. సింగ్లెట్ స్థితి అనేది, ఉత్తేజిత సింగ్లెట్ స్థితి అనేది అధిక శక్తిని కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. Therefore, the triplet state is more stable as compared to the excited singlet state. More stable as compared to the ఎక్సైటెడ్ సింగ్లెట్ స్టేట్. ట్రిప్లెట్ స్థితి అనేది స్థిరమైనటువంటి స్థితిలో ఉంటుంది. దేనికన్నా ఉత్తేజిత సింగ్లెట్ స్థితి కన్నా స్థిరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇన్ ద ట్రిప్లెట్ ఎక్సైటెడ్ స్టేట్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఫర్దర్ అపార్ట్ ఇన్ స్పేస్ అండ్ thus electron repulsion is minimized. Normally, the absorption of UV or visible light results in singlet ground state to excited singlet state transition. Types of electronic transitions. ఎలక్ట్రానిక్ పరివర్తనాలలో ఉన్నటువంటి రకాలు. According to the molecular orbital theory, when a molecule is excited by the absorption of energy, its electrons are promoted from a bonding to an anti-bonding orbital. ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పొచ్చు. ఎప్పుడైతే ఒక అణువు కొంత శక్తిని గ్రహించుకుంటుందో, అందులో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా బంధక ఆర్బిటాల్ నుంచి అపబంధక ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పొచ్చు. టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్. In UV spectroscopy, molecule undergo electronic transition involving sigma
pi and n electrons, sigma pi and n electrons. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అనంటే ఎలక్ట్రానిక్ పరివర్తనాలు రకాలు మనం చూస్తున్నటువంటి అంశం. ఇన్ యూవీ స్పెక్ట్రోస్కోపీ మాలిక్యూల్ అండర్గో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. అణువు ఎలక్ట్రానిక్ పరివర్తనాలకు లోనవుతుంది. దేని ఆధారంగా అనంటే సిగ్మా పై మరియు ఎన్ ఎలక్ట్రాన్ల ఆధారంగా ఎలక్ట్రానిక్ పరివర్తనాలకు గురవుతుందని చెప్పొచ్చు. 4 types ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ది సిగ్మా టు సిగ్మా స్టార్, సిగ్మా ఎన్ టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్, పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్. So 4 types of transitions are there. Sigma to sigma star, sigma to sigma star, n to sigma star, n to pi star, pi to pi star. ఇక్కడ సిగ్మా అనేది సిగ్మా బంధక ఆర్బిటాల్ అయితే స్టార్ ఎప్పుడైతే చూపెడుతున్నామో దాన్ని అపబంధక ఆర్బిటాల్గా పిలుస్తాం. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ లేదా పరివర్తనాలను సూచించే డయాగ్రామ్ ఇది. సో చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎన్ టు పై స్టార్ ఇది ఫస్ట్. ఇక్కడ సిగ్మా టు సిగ్మా స్టార్ ఇక్కడ బంధక ఆర్బిటాల్ సిగ్మా నుండి సిగ్మా అపబంధక ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి దాన్ని సిగ్మా టు సిగ్మా స్టార్ అంటున్నాం. పై టు పై స్టార్. సో ఇక్కడ సిగ్మా పై, ఇక్కడ ఎన్ పై స్టార్ సిగ్మా స్టార్. అంటే అన్నిటికన్నా తక్కువ శక్తి స్థాయి ఉన్నటువంటిది అపబంధక ఆర్బిటాల్ సిగ్మా స్టార్ అయితే, అన్నిటికన్నా అంటే ఎనర్జీ అనేది అత్యధికంగా ఉన్నది సిగ్మా స్టార్ ఆర్బిటాల్ లేదా సిగ్మా అపబంధక ఆర్బిటాల్కి. సిగ్మా స్టార్ దట్ ఈస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ దట్ కంటైన్స్ ద హైయెస్ట్ ఎనర్జీ హియర్, and whereas sigma orbital contains least energy. So these are the electronic transitions. This is UV visible spectroscopy. First, this is the instrumentation of UV visible spectroscopy. This is the chemical information source. From that, this is transducer, signal conditioner, display system. UV visible spectroscopy will be like this. Next, what is chromophore? In UV spectroscopy, the main concepts, main theory is based on the chromophore and auxograms, etc. What is chromophore? Chromophore అనేది ఒక వర్ణ ద్రవ్యముగా చెప్పవచ్చు మనం. It is a Greek word. Chroma అనేది కలర్ and porous is bearer. అంటే విచ్ ఎవర్ ద కలర్ బేరర్ ఈస్ కాల్డ్ యాజ్ chromophore. నథింగ్ బట్ ద గ్రూప్ ఆర్ అన్ ఆటమ్ ఆర్ ఏ గ్రూప్ విచ్ బేర్స్ ద కలర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ chromophore. అంటే ఏ సమూహం కానీ అణువు కానీ వర్ణాన్ని కలిగి ఉంటుందో దాన్ని మనం క్రోమోఫోర్గా చెప్పవచ్చు సింపుల్గా. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎనీ ఐసోలేటెడ్ కోవాలెంట్లీ బాండెడ్ గ్రూప్ that shows a characteristic absorption of electromagnetic radiation in the UV or visible region, that is called as chromophore. ఏం చెప్పొచ్చు అనంటే ఐసోలేటెడ్ కోవాలెంట్లీ బాండెడ్ గ్రూప్ that shows a characteristic absorption of electromagnetic radiation in the UV region. అతినీలలోహిత ప్రాంతంలో లేదా దృశ్యకాంతి ప్రాంతంలో ఏ సమూహం అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా విద్యుదయస్కాంత కిరణాలను శోషించుకునే ధర్మాన్ని కలిగి ఉండి సమయోజనీయ బంధ స్వభావాన్ని కలిగినటువంటి ఒక సమూహం అంతా కూడా ఒక క్రోమోఫోర్గా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, కాంపౌండ్ కంటైనింగ్ క్రోమోఫోర్ ఈస్ క్రోమోజెన్. క్రోమోఫోర్ని కలిగి ఉన్నటువంటి సమ్మేళనాన్ని క్రోమోజెన్ అని పిలవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ సి డబుల్ బాండ్ సి, ఇథిలీనిక్ కాంపౌండ్స్, కార్బోనైల్ గ్రూప్, NO2 క్రోమోఫోర్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్,
క్రోమోఫోర్ మాదిరిగానే మరొక సమూహం గురించి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యూవీ స్పెక్ట్రోస్కోపీలో. సో వీ హ్యావ్ టు లెర్న్ అనదర్. ద కాన్సెప్ట్ ఈస్ ఆక్సోక్రోమ్, a saturated or unsaturated group with non-bonding electrons when attached to chromophore, altering both wavelength as well as intensity of absorption. ఇక్కడ OH, NH2, NHR, COOH కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, సైనైడ్, క్లోరైడ్ ఇవన్నీ కూడా ఆక్సోక్రోమ్ కింద తీసుకోవచ్చు. ఆక్సోక్రోమ్ అనగానే సొంతంగా తనకు తానుగా కలర్ని ఆపాదించుకోలేదు, కానీ ఆక్సోక్రోమ్ ఉంటే ఆ వర్ణద్రవ్యాన్ని సమకూరుస్తుందని చెప్పుకోవచ్చు. A saturated unsaturated group with non-bonding electrons when attached to chromophore, altering both wavelength. అంటే క్రోమోఫోర్కి అది జతకూడి ఉంటే అప్పుడు అది వర్ణాన్ని ఆపాదించుకోగలుగుతుందని మాత్రం చెప్పవచ్చు. దాన్నే మనం ఆక్సోక్రోమ్ అని అంటున్నాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆక్సోక్రోమ్కి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. OH, NH2, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆక్సోక్రోమ్స్. OH, NH2 hydroxy group, amine group, NHR, COOH carboxylic acid group, cyanide group, chloride group, etc. So these are the shifts and effects. UV స్పెక్ట్రోస్కోపీలో మనం బాగా పరిశీలించినట్లయితే కొన్ని రకాల ప్రభావాలను మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఆక్సోక్రోమ్ క్రోమోఫోర్ మాదిరిగానే ది క్రోమోఫోర్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ కలర్ బేరర్, బట్ whereas oxochrome, it is not a color bearer, but if it is attached to a chromophore, it acts as a chromophore. Next, shifts and effects. If we plot a diagram or if we plot a graph in between absorbance and wavelength, here we can see the 4 shifts here. That is, if the absorption shifts towards left, it is called as blue shift. If the absorption goes right side, it is called as red shift. If the absorption goes upward, that is hyperchromic effect or hypochromic shift. If the absorption goes down, that is hypochromic shift. ఇక్కడ 4 రకాల ప్రభావాలను మనం గుర్తించవచ్చు. శోషణము, తరంగ దైర్ఘ్యాల మధ్య ఒకవేళ మనం గ్రాఫ్ గీసినప్పుడు శోషణాన్ని లెఫ్ట్ సైడ్ అంటే y-యాక్సిస్ మీద, తరంగ దైర్ఘ్యాన్ని x అక్షం మీద తీసుకొని మనం ఒక గ్రాఫ్ గీస్తే తరంగ దైర్ఘ్యము, శోషణాలకు రెండింటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, కొన్ని రకాల ప్రభావాలు ఇక్కడ మనం చూడవచ్చు. శోషణము లెఫ్ట్ సైడ్ దిశగా వెళ్తే దాన్ని బ్లూ షిఫ్ట్ అని, రైట్ సైడ్ వెళ్తే రెడ్ షిఫ్ట్ అని, పైకి వెళ్తే ఇఫ్ ఇట్ గోస్ అప్వర్డ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిప్సోక్రోమిక్ ఎఫెక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ హైపర్క్రోమిక్, నెక్స్ట్ హైపోక్రోమిక్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, రెడ్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళినటువంటి షిఫ్ట్ని బాథోక్రోమిక్ షిఫ్ట్ లేదా బాథోక్రోమిక్ ప్రభావం అంటారు. ఇది కాంజుగేషన్ని నిర్ణయిస్తుంది. ఇట్ షోస్ ద కాంజుగేషన్. ఇఫ్ ద అబ్జార్ప్షన్ గోస్ రైట్ సైడ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బాథోక్రోమిక్ షిఫ్ట్ అండ్ ఇట్ షోస్ ద కాంజుగేషన్ హియర్. బ్లూ షిఫ్ట్, blue means if the absorption goes towards left side, that is hypsochromic shift. హిప్సోక్రోమిక్ ప్రభావం అంటాం. దీనికి అత్యధిక శక్తి, షార్టర్ వేవ్ లెంత్, చాలా తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. హైపర్క్రోమిక్, ఇట్ ఇంక్రీజెస్ ద ఇంటెన్సిటీ. వాట్ యూ కాల్, ఇక్కడ మన అబ్జార్ప్షన్ అనేది పెరుగుతూ పోతుంటే దాన్నే మనం హైపర్క్రోమిక్ ఎఫెక్ట్ అంటారు. హైపోక్రోమిక్ ఎఫెక్ట్ అంటే ఒకవేళ డిక్రీజ్ ఆర్ ఇన్ ఇంటెన్సిటీ, ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీలో హైపర్క్రోమిక్ ఎఫెక్ట్ అని, డిక్రీజ్ ఇన్ ఎఫెక్ట్లో మనం హైపోక్రోమిక్ ఎఫెక్ట్ అని
పదాలు వాడతాం. సో ఇవన్నీ కూడా ప్రభావాలు. ఈ రకంగా 4 రకాల ప్రభావాలను మనం చూడొచ్చు. బాథోక్రోమిక్ ప్రభావము, దట్ ఈస్ రెడ్ షిఫ్ట్. హిప్సోక్రోమిక్ ప్రభావము, దట్ ఈస్ బ్లూ షిఫ్ట్. హైపర్క్రోమిక్ ప్రభావము, ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ. హైపోక్రోమిక్ ప్రభావం, డిక్రీజ్ in intensity. So these are the shifts and effects. సో ముఖ్యంగా థియరీ ఆఫ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీని మనం వివరించినప్పుడు ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎస్పెషల్లీ క్రోమోఫోర్, అక్సోగ్రోమ్, వాటికి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఫాస్ట్ క్రోమోఫోర్ అండ్ అక్సోగ్రోమ్స్ and different types of shifts and effects. That is red shift, that is called as bathochromic shift. Blue shift, that is called as hypsochromic shift. Increase in intensity, that is hyperchromic shift, hyperchromic effect. Decrease in intensity, that is hypochromic effect. So with this, the theory of ultraviolet spectroscopy or visible spectroscopy, I can conclude. సో దీంతో మనం ఈరోజు చెప్పుకున్నటువంటి ప్రభావాలు కానివ్వండి, క్రోమోఫోర్, అక్సోగ్రోమ్ కానివ్వండి, మనం ఇన్స్ట్రుమెంటేషన్ ఎఫెక్ట్ కానివ్వండి, కొన్ని మనం చాలా అంశాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.